సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని హైడ్రో పవర్ ప్రాజెక్టుపై గిరిజనుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసులు స్వయంగా పరిశీలించారు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రజలతోనే ఉంటానని చెప్పారు. ప్రభుత్వం మభ్యపెట్టి గిరిజన భూములను లాక్కుంటున్నారని, చేపకి నీరు ఎలాగూ గిరిజనులకు అడవులు ఉన్నాయని వాటిని అలాగే రక్షించుకోవాల్సిందేనన్న ప్రాజెక్టుకు సంబంధించి జారీ చేసిన జీవో 51ను ప్రభుత్వం ఉపసంహరించకపోతే తీవ్ర ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కుట్రలు చేస్తున్నాయని, చీకటి జీవోలను విడుదల చేస్తున్నారని విమర్శించారు. స్టోరేజ్లు పెట్టి ఇక్కడి నుంచి మళ్ళీ నీళ్లు పైకి పంపు చేసి ఆ నీళ్ళని మళ్ళీ కరెంటు ఉపయోగించి మళ్ళీ ఆ నీళ్ళని పైకి కొట్టి కరెంటు తోటి ఈ రోజు మొత్తం కరెంటు మీద రాష్ట్ర వ్యాప్తంగా, ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అదాని పత్రం సాగుతా ఉన్నది. అదాని సోలార్ విద్యుత్తు, అదాని పంపుడు స్టోరేజ్ విద్యుత్తు, అదాని థర్మల్ విద్యుత్ ఒకటే కాదు, 25 ఏళ్ల పాటు మన నీళ్లతో, మన భూమి మీద, మన రిజర్వాయర్, మన దీంతో, మన సంపత్తో తయారు చేసే కరెంటు ఒక్కొక్క యూనిట్ కు ₹2.40 25 ఏళ్ల పాటు నిరంతరంగా కొంటాం వాళ్ళ దగ్గర అని చెప్పి ప్రభుత్వాలు, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. ఆ రోజు ఆ ప్రభుత్వం చేసినప్పుడు తప్పని తెలుగుదేశం చెప్పిన కోర్టులో కేసు వేశారు వాళ్ళు. ఇప్పుడు అదే ప్రభుత్వం, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తే దానికి వ్యతిరేకంగా కేసులు వేసినటువంటి పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చి మళ్ళీ దాన్ని అమలు చేస్తున్నది. దీన్ని ఏమంటారు? వెన్నుపోటు అంటారా కాదా? విద్రోహం అంటారా కాదా? ప్రజలు మోసం చేయటం కదా, వంచన చేయటం కదా, దగా చేయటం కదా అని అడుగుతున్నాను. అధికారానికి ముందు ఒక మాట, అధికారానికి వచ్చిన ఒక మాట. 25 ఏళ్ల పాటు 1,20,000 కోట్ల రూపాయల భారాన్ని మన నీళ్లు ఆడుకొని, మన ప్రాంతంలో, మన భూముల మీద రిజర్వాయర్ కట్టి ఈ కరెంటు తయారు చేసి ఈ కరెంటుకి యూనిట్ ₹2.5 ఇచ్చే 1,20,000 కోట్ల రూపాయలు ప్రజల మీద మళ్ళీ భారం వేస్తా ఉన్నది. ఎవరిచ్చారు వాళ్ళకి అధికారం? అంతేకాదు ఈ రోజు మళ్ళా కరెంటు కొలవటాన్ని మీటర్లు పెడుతున్నారు. అవి అదాని మీటర్లే. ఇప్పుడు మన ఇళ్లలో కరెంటు మీటర్లు ఉన్నాయి. ఈ కరెంటు మీటర్లు తీసేసి డిజిటల్ మీటర్లు, అంతకుముందు చక్రం తిరిగే మీటర్లు ఉండే పాత రోజుల్లో, అవి తీసేసి డిజిటల్ మీటర్లు అని పెట్టారు. డిజిటల్ మీటర్లు తీసేసి ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెడతారట. మన తెలియకుండా వచ్చే ఇళ్లలో దూరి పెడుతున్నారు. ఈ స్మార్ట్ మీటర్లు ఇప్పుడే నేను అరకులో ఒక 2-3 షాపులు అడిగిన షాపులు పెట్టేశారు. అక్కడ ప్రజల అనుమతి లేకుండా, ప్రజాసభ జరపకుండా మీరు ఎలా అసలు ఈ జీవోలు ఎలా ఇస్తారు? ఈరోజు జీవోలు అడ్డం పెట్టుకుని అదాని మనుషులు వచ్చి ఇక్కడ సర్వేలు ఎలా చేస్తారు? ఏం జరుగుతుందో ప్రజలకు తెలియదు అసలు. అందుకని ఈ రకంగా ఈ దొడ్డిదారిన అదానికి సంపద కట్టబెట్టి మన భూముల్ని, మన కొండల్ని, మన అడవుల్ని, మన సంపదను వాళ్ళకి కట్టబెట్టాలని మనం అనుమతించకూడదు. ఇక్కడ మన ఊళ్ళున్నాయి, మన పొలాలున్నాయి. ఇప్పుడు ఈ సదస్సు పొలాల మధ్య జరుగుతుంది. ఇక్కడ పక్కన కాఫీ తోటలు ఉన్నాయి, మిరియాల తోటలు ఉన్నాయి, జీడిమాడి తోటలు ఉన్నాయి. మన కళ్ళెదురుగానే ఇవన్నీ నాశనం అయిపోతున్నాయి. మనం చూస్తూ ఊరుకుందామని చెప్పి అడుగుతున్నాను. అందుకని గ్రామ సభ జరిపి ప్రజల ఆమోదం లేకుండా ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయటానికి లేదు. ఆ రకంగా చేస్తే ప్రజల ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ తర్వాత పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అందుకే అదాని లాంటి వాళ్ళు తెచ్చాడు పడేస్తే ఇక మన సంస్కృతి గురించి మనం ఆలోచించాం. డబ్బులు కుమ్మరించేస్తారు అభివృద్ధి పేరుతోటి, మన ఉనికిని కోల్పోతాం. ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తారు బయట వాళ్ళు, ఆదివాసులందరూ మూలకు నెట్టేస్తారు. అమెరికాలో చూస్తున్నాం కదా, ఒకప్పుడు అమెరికాలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఎక్కడో కనపడరు మనకి. యూరోప్ నుంచి అమెరికా పోయిన వాళ్ళు ఇప్పుడు పెత్తనం చేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా అంతే, రేపు పొద్దున బయట నుంచి వచ్చిన వాళ్ళు పెత్తనం చేసేస్తారు. అదాని కంపెనీలు, వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్, లేదా వాళ్ళ కాంట్రాక్టర్లు, ఇక్కడ వాళ్ళు ఈ పంపుడు స్టోరేజ్ పేరుతో రోడ్లు వేస్తారు, కాంట్రాక్టర్లు వస్తారు, కోట్లు మింగేస్తారు. మన భూములు పోతాయి, మన సంపద పోతుంది. అందుకని ఈరోజు మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి, మన సంపదను కాపాడుకోవాలి, అన్నిటికన్నా మించి మన జీవన విధానాన్ని, మన సంస్కృతిని కాపాడుకోవాలి. దీనికి అవసరమైనటువంటి పోరాటం మనం చేస్తాం. మనల్ని అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి, నీతి, నిజాయితీ ఏమాత్రం ఈ పాలకులకున్నా నిధులు ఇచ్చించి ట్రైబల్ సప్లాన్ కింద నిధులు ఇవ్వాలి. స్కూల్ బిల్డింగ్లు కట్టండి, ఆసుపత్రులు కట్టండి, రోడ్లు వేయండి, మంచినీళ్ళు ఇవ్వండి, పిల్లలు చదువు చెప్పి ఈరోజు ఉద్యోగాలు జీవో నెంబర్ 3 ప్రకారం ఉద్యోగాలు అందరికీ ఇవ్వాలి. దాన్ని మాత్రం పట్టించుకోదు ప్రభుత్వం. ఆగమేఘాల మీద అదాని కోసం ఈ జీవో వచ్చింది. కానీ 10 ఏళ్ల క్రితం జీవో నెంబర్ 3 ఎందుకు అమలు కావట్లేదు? దానికి ఎవరు అడ్డం వచ్చారు మీకు? ఈ జీవోలు అయితే ఆగమేఘాల మీద అమలు అయిపోతాయా? అదాని కోసం ఇచ్చే జీవోలు. అలాగే ఈరోజు స్పెషల్ డిఎస్సి పెట్టకుండా
వీధుల్లోకి వచ్చి వాళ్ళు పోరాడుతున్నా సరే పట్టించుకోవట్లేదు, స్పందించలేదు. నెలవారీ బిల్లు ఇప్పుడు 3,000 అయింది. ఈ మీటర్ నాకు ఈ నెల 3,000 అయింది. అదే కరెంటు వాడుకోవటం, అదే ఫ్యాను, అదే లైట్లు, మరలా 1,500 3,000 అయింది. అంటే స్మార్ట్ మీటర్లు పెట్టి ఆ స్మార్ట్ మీటర్లతో డబుల్ కరెంట్ ఛార్జీలు వసూలు చేసి మన దగ్గర, మళ్ళీ ఆ కరెంట్ ఛార్జీలతో ఆ కరెంట్ తయారు చేయడానికి ఇక్కడ మన భూమి తీసుకుని మన నీళ్ళు తీసుకుని మన నెత్తి మీద శనిగ్రహంలాగా వచ్చి చేస్తారు. అది అంటే మన ఏళ్ళతో మన కళ్ళు పడవటం ఇదే. అందుకని ఇది సర్వనాశిని విద్యుత్తు పథకం, ఇది అభివృద్ధి పథకం కాదు. ఇది అభివృద్ధి అంటే ప్రజలకు మేలు చేయాలి, మన జీవితాలు బాగుపడాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మన సంపద పెరగాలి, మన ఆదాయం పెరగాలి. అది అభివృద్ధి అంటే. మన కొంపగోడు లేపేసి మన భూములు లాగేసుకొని మన నీళ్లు ఆడుకొని ఇదే అభివృద్ధి. ఏం చేయాలి? ఎక్కడ పోవాలి, అలా బతకాలి. అందుకనే దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పంపుడు స్టోరేజీలు ఇక్కడ జరపడానికి వీలు లేదని ప్రజలు ఈరోజు పట్టుబట్టి ఈరోజు పోరాడుతున్నారు. మీ పోరాటానికి సిపిఎం పూర్తి మద్దతుని, సంఘీభావాన్ని మేము ప్రకటిస్తున్నాం. మీకు అండగా ఉంటాం. ఆ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి కోరుతున్నాం. ఇది సిపిఎం పోరాటం కాదు, ఇది ప్రజల పోరాటం. ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. అందుకనే